తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో అండి, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. రీసెంట్గా మనం చాలా కేసెస్ చూస్తూ ఉన్నాము. ఎలా అంటే స్ట్రెస్లో ఉంటున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు, అండ్ లైక్ వర్క్ స్ట్రెస్ కానీ జాబ్ స్ట్రెస్ కానీ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనేది మనకి బయట మార్కెట్లో మనం చూస్తూ ఉన్న కామన్లీ మన కొలీగ్స్లో కానీ మన రిలేషన్స్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ. అయితే ఫస్ట్ థింగ్ మనం స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే ఒకటి పక్కన వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకోండి. సో కొంచెం స్ట్రెస్ అనిపించినప్పుడు వాటర్ తీసుకోవడం, ఇది కూడా ఒక మంచి టిప్. ఇది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయ్యింది. ఇది ఒకటి. అండ్ స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి ఇంకొకటి, ఒక 5 to 10 మినిట్స్ మంచి మ్యూజిక్ వినండి. అంటే మీకు ఏదైతే ఇష్టమవుతుందో అది. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం, కొంతమందికి డ్యాన్స్ చేయడం ఇష్టం, కొంతమందికి నచ్చిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళ స్ట్రెస్, వాళ్ళకి లైక్ ఏమన్నా బాధ ఉన్నా, ఏమన్నా భయాలున్నా అవన్నీ కూడా నచ్చిన వాళ్ళతో మాట్లాడితే ఒక 10 to 5 మినిట్స్ అలాగా వాళ్ళ మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చి ఫుడ్. కొంతమందికి స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు ఫుడ్ తింటే స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. లేదు అంటే ఆ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తారు ఆ ఫుడ్ని, ఆ టేస్ట్ని. సో అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రెస్ రిలీవర్గా మనకి పనిచేస్తుంది. సో ఫుడ్ తింటూ కూడా మీ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఇదొకటి. అండ్ వాకింగ్. బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు, బాగా కోపం చికాగ్గా అనిపించినప్పుడు ఒక 5 లేదా ఒక 10 నిమిషాలు స్పీడ్ వాక్ చేయండి. బాగా చెమట పట్టేటట్టు ఫాస్ట్గా వాక్ చేయండి. ఇదొకటి. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి నేచర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ మనకి. అండ్ నేచర్ ఈక్వల్ టు అవర్ మదర్. అంటే మనకి నేచర్ అనేది మనకి ఒక తల్లితో సమానమైనది. అటువంటి నేచర్లో ఒక 10 నిమిషాలు చక్కగా తిరగండి. ఆ గ్రీనరీని, ఆ గాలిని, ఆ చెట్లకి ఉండే ఆ పండ్లను కానీ, ఆ పువ్వులు కానీ చూస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉండండి. చాలా మైండ్ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది. చాలా స్ట్రెస్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. ఇదొకటి. అండ్ కొంతమందికి భరతనాట్యం ఇష్టం, కొంతమంది కథాకళి ఇష్టం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యాన్స్ అనేది ఇష్టం. కొంతమందికి ఫోక్ డాన్సెస్ ఇష్టం, కొంతమంది బాగా లైక్ రకరకాలు ఉన్నాయి డాన్సెస్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ డాన్స్. సో అయితే ఎవరికి ఏది నచ్చితే అది దాంట్లో ఎంజాయ్ చేయండి. కొంతమంది పాటలు పాడడం ఇష్టం. మా వాయిస్ బాగుండదు కదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. లేదు, ఫస్ట్ మీ వాయిస్కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో బయట సొసైటీలో, మీ వాయిస్ ఎంతమందికి నచ్చుతుందో అది మీకు మీరు డిసైడ్ చేసుకోకూడదు. ఫస్ట్ యూ విల్ కమ్ ఇన్ అవుట్. ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో, బయటకు వచ్చి ఒక పాట పాడగలరో అప్పుడే మీ టాలెంట్ ఏదో మీకు తెలుస్తుంది. మీ రాగంలో ఎంత మాధుర్యం ఉందో పక్క వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలరు. సో అయితే ఎప్పటికా కూడా ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని మీరు డీగ్రేడ్ చేసుకోవద్దు, అస్సలు కూడా తగ్గించుకోవద్దు. మీకు ఇది ఇష్టం, ట్రై. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకా కాకపోతే ఇంకొక రోజు, ఏదో ఒక రోజు మీకు ఆ పాడటం అనేది బాగా వస్తుంది. మీ వాయిస్ అనేది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. సో ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇవి మంచి మంచి టిప్స్ అండి, ఇవి ఫాలో అవ్వండి. కొంతమంది కుక్ చేయడం కూడా ఒక కళ ఉంటుంది తెలుసా. అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు మంచి కాఫీ పెట్టుకొని తాగినా కూడా బాగా మైండ్ అనేది ఫ్రీ అవుతుంది. అండ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మంచి ఫుడ్ కుక్ చేస్తున్నా కూడా అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రెస్ రిలీవర్గా కూడా మనకి పనిచేస్తుంది. సో ఇలాగా రకరకాల టిప్స్ అనేవి మీకు చెప్పున్నాను కదా. మీకు ఏదైతే స్ట్రెస్ ఉన్నప్పుడు ఏ పని అయితే చేయాలనిపిస్తుందో అది చేసి మీ స్ట్రెస్ని మీరు తగ్గించుకోండి. స్ట్రెస్ ఉన్నప్పుడు ఇంకా అదే స్ట్రెస్లో ఉండి మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీ బ్రెయిన్ షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఆ స్ట్రెస్ వల్ల మీకు బీపీ డౌన్ అవ్వడము, లేదు అంటే హై బీపీ రావడం, లేదంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం, లేదంటే హై షుగర్ స్పైక్ అవ్వడం ఇలా జరుగుతుంది. మీకు దాంతో పాటు నర్వస్ ఇష్యూ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు స్ట్రెస్ను మనం గనక కంట్రోల్ చేసుకోకపోతే మన బాడీలో చాలా చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నింది ఆర్గాన్స్. సో అందుకని ఎప్పటికప్పుడు స్ట్రెస్ని న్యాచురల్లీ మీరు కంట్రోల్ చేసుకోండి. అండ్ దానితో పాటు బ్రెయిన్కి కొంచెం రెస్ట్ ఇవ్వండి. గుడ్ స్లీప్. అంటే స్లీప్ లేకపోయినా కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. సో ఇటువంటి టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.